ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సరికొత్తమైన మార్పు త్వరలో రాబోతున్నది. మార్పు తథ్యమనే భావిస్తున్నాను నేను. ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష బానిసలు అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. పరోక్ష బానిసలు అధికారంలోకి వెళ్ళిపోయి కనపడుతుంది. ఒక మాట చెప్పాను నేను. నాకు అందరికి బాధగా ఉన్నా సరే జరిగిన సత్యం ఇది. మీరు చెప్తున్నాను అంటే బహుశా మీకు ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రేమ ఉన్నది, తెలుగు జాతి మీద ప్రేమ ఉంది. ఓకే 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 ఇప్పుడు మీరందరూ గౌరవించిన శ్రీమతి మురుసుపల్లి శర్మ గారు అని కొంతమంది అనుకోండి, కానీ వైఎస్ శర్మ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి చాలా తిరిగారు. 5 ఏళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ రక్తాలు ఆవిడ చెప్పిన మాట్లాంటారు, చెవులో రక్తాలు వచ్చేసి వీటిని కాంగ్రెస్ కానీ ఇది కానీ సార్ వారు వెళ్ళారు. ఆవిడ ఏమన్నారు, నాకు ఆ రాష్ట్రంతో సంబంధంలే, నా పక్క రాష్ట్రం అని ఒక మోడరేటర్ని పట్టుకుని మీ ఆవిడ అక్కడ ఆవిడని పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఆడపిల్లే కదా మీ ఆవిడ ఆడపిల్ల అంటారు ఏడపిల్ల అంటారని అంతెళ్ళి ఆ రాష్ట్రంలో మేము నరకయాత్ర పడి ప్రత్యేక హోదా విభజన చేస్తాను, జనాలు చచ్చిపోయిన ఆత్మత్యాగం చేసుకున్నారు, మాకు ఆ పక్క రాష్ట్రంతో సంబంధం ఏంటి, నేను పిల్లల్ని ఎక్కడెక్కడన్నా సంబంధం లేదన్న ఆవిడ సంగతి చూశారు. ఆవిడ ఏమైనా సంబంధం, కానీ నేను తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నాను. రాష్ట్రంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడ నిజామాబాద్ ఎక్కడ ఖమ్మం లేదా మిగతా ప్రాంతాలతో ఎందుకు పోల్చుకుంటున్నారు? నేను పోల్చుకోవట్లేదు. నేను ఏమన్నా అంటే పోల్చుకోవడం కాదు, ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోకి ఆవిడకి వచ్చి చెప్తున్నానండి, మాకున్న కన్ఫ్యూజన్ మీరు దయచేసి వారిని తిరిగి తెలంగాణ తీసుకుంటే లోక్సభకు గెలుస్తున్నారు అని పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతున్నది. మరి గెలుస్తారా వారు? ఎన్నికలకి 15 రోజుల ముందు వరకు డిపాజిట్ వస్తే డిపాజిట్లు సగం వచ్చినా ఎక్కువ అనుకునే పరిస్థితి. ఎక్కడా చరిత్రలో లేని విధంగా మొత్తం అంత ప్రచారాన్ని చాపచుట్టి పక్కన పడేసి గత 2-3 వారాల నుంచి కేవలం క్యాంప్ కడప ఆవిడ కాన్స్టిట్యున్సీలో ఆవిడ పిలిచి అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు, ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్ ఫర్ ఫైటింగ్ స్పిరిట్, దట్స్ అంటే డిఫరెంట్. అక్కడే ఉండి మొత్తం 175 కాన్స్టిట్యున్సీలో జలాన్ని ఎండగట్టేసి ₹1 ఇచ్చిందో లేదో మీరు అడగండి ఎవరన్నా సరే, అక్కడే పెట్టుకున్నారు. అయినా సరే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కూడా భూపేష్ రెడ్డి గారు మంచి వ్యక్తి, కానీ ఆవిడ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయింది. డబ్బులు పెట్టి కొన్నారంట ₹1000. ఒక ఓటు అన్నకే ఒక ఓటు చెల్లికని పులివెందులు కూడా ప్రచారం జరిగింది. బద్వేలు కడపలో కూడా ఆవిడకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుస్తున్నారు. నాకు ఉద్దేశం ప్రకారం డిపాజిట్ పైన కొంచెం దాటుతున్నామని అనుమానం. డిపాజిట్ వస్తుంది, డిపాజిట్ వచ్చి ఎందుకంటే మొత్తం పెట్టేశారు కదండి. థ్యాంక్స్ టు డీకే శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు అనుకుంటుగా నాకు తెలియదు, కానీ నాకు విషయాలు వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆవిడ. నేను అంతకుమించి నేను చెప్పలేను. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఇంత ప్రేమ, ఇంత నా ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా ఉంది, తెలుగు జాతి నాకు కావాలనుకుంటాను. కానీ ఆ రోజు బాధపడ్డానండి. అమరావతిలో మోడీ గారు చేసిన తర్వాత కేసీ గారి ప్రాణం మీద నాకు భయం వచ్చింది. ఆ రోజు ఒక క్షణం గుండె పక్కన రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నాను నేను. కేసీఆర్ గారు మోడీ గారు సెంటర్ స్టేజ్ మీద ఉన్నారు కదా, ఆ రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నా. మీరు కావాలంటే విజువల్స్ చూడండి. ఒక క్షణం కుట్టుకుంది నాకు గుండె, కేసీఆర్ గారు ఏమైపోతారు అని. కేసీఆర్ సార్ మీకు కన్సర్న్ ఉన్నది కాదండి. ఆ రోజు మోడీ గారు ఎందుకని అడగలేదు. కేసీఆర్ మిమ్మల్ని కూడా సెటైర్ చేసిన మీ మీద కూడా తెలుసుగా, ఏదో చేస్తూ ఉంటారు. ఏమంటే ఇంతవరకు ఆయన అదొక బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్యమాన్ని తిట్టొచ్చు, కానీ జాతి పరంగా తెలుగు జాతి పరంగా ఆయన అన్న మాటలు ఇంకా గుండె గాయపడింది మాకు. హరీష్ రావు గారు వీళ్ళందరికీ కూడా వేరే అండి, కానీ ఆయన వేరు. కానీ ఒకటి చెప్తున్నా, ఆయన ఎందుకని అడగలేదు, ఆయన ప్రాణాన్ని ప్రమాదం ఎందుకని అడగలేదు. మీరు నన్ను స్టేజ్ మీద కూర్చుని మోడీ గారు అందరూ ఆయన ఒక్కడికి. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి మీకు చాలా చూసుంటారు. మీరు ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడన్నా? నేను ఢిల్లీలో పనిచేసినారు కదా. మీరు ఆ యమునా పొల్యూషన్ వాటర్ వస్తుంది కదా, నూరగనూరలో వచ్చి తాగి చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైన వాటర్. అది మోడీ గారు ఎత్తుకుని ఆ వాటర్ ఒక ముంతలో తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్కి. అలాగే మట్టి తీసుకొచ్చారు. ఒక క్షణం గుండు కొట్టుకుని దాన్ని ముంతలో తీసి ఒక స్పూన్ ఇస్తారేమో అందరికీ. చంద్రబాబు నాయుడు 20 మాది కేసీఆర్ గారిని అయితే పక్క రాష్ట్రం పెద్ద మనిషిని తీసుకొచ్చి మా దగ్గర ఏమైనా చేసాం, ఈ గొడవలు అయిపోతామో ఆంధ్ర తెలుగు మేమందరం ఒకే తెలుగు చేత అనుకోండి, గుండె లబడబా కొట్టుకుంది. అదృష్టవశాత్తు ఆయన మూత ఇప్పలేదు. మా మొహాన్ని కొట్టి వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు బతికెళ్ళిపోయారు. మా మొహం మీద, ఆంధ్రప్రదేశ్ మొహం మీద నట్టి నీళ్లు మొహం మీద కొట్టిన పిడతలతో కొట్టిన మోడీ గారిని ఇవాళ నిరాజనాలు పలుకుతుంటే, కానీ ఒకటి మాత్రం సత్యమండి, మోడీ గారు వచ్చి రెండోసారి తిట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగింది రాయలసీమలో. మూడోసారి రుద్రబాబు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఓకే, ఇది ఒకటి. మీరు చాలా ఈక్వేషన్స్ మీరు మాట్లాడుతున్న కొద్ది కొత్త విషయాలు చెప్తున్నారు. కొత్త విషయాలు కాదు, ప్రజల్లో ఉన్న విషయాలు మీరు టచ్ చేయండి. ప్రతి గుండె ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ ఏదో ఇది తప్ప మిగతా గుండెది. చంద్రబాబు నాయుడు గారి వేరే అభిమానులు ఎవరున్నారో ఒక్కళ్ళు నమ్మట్లేదు మోడీ గారు అని కంపెనీని. తప్పని పరిస్థితుల్లో మా చాణక్యం బెదిరించారు. తక్కువ ఓట్లు వేస్తే మా బాబు గారు మళ్ళీ కారు చక్రం తీసుకెళ్ళినా కోరుతున్న తప్పులేదండి వాళ్ళ అభిమానులు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరండి ఎక్కువ మంది ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ వాటర్లో మోడీ గారు అంటే అసలు అసహించుకుంటున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు అనుకుంటున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అత్యంత అసహించుకునే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం నైవేద్యం చేసే వ్యక్తిగా
గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అంటే కంపెనీ నిలిచిపోతారు. కానీ సోనియా గాంధీ చెప్పినట్లు విని ఉంటే కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఏం కావాలని అడగండి, మాస్కో నుంచి కీవ్ వెళ్ళి కీవ్ వచ్చిన తర్వాత ఆయన తెలియకుండా ఆ రోజు నిర్ణయం డిసెంబర్ 9 ఎందుకు నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఎప్పుడు ఆత్మకథ రాయమనండి, అది వేరే సంగతి. సార్ ఆత్మకథ రాసిన ఎంత ఆత్మకథ నేను ఆ రోజు ఉన్నాను సార్. ఒకటి చెప్పనా, ఆంధ్రప్రదేశ్లో నాకంటే ఎవరున్నారండి ఆ రోజు, అందరూ తప్పిసి తిరిగారు. నేను చెప్తాను, మీరు ఇప్పుడు 2013 జూలై 30వ తారీఖున నిర్ణయం తీసుకుంది SWC. 2013 జూలై 30న చెప్పండి. జూలై 30 తారీఖు నుంచి 2014 ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో డజన్ల కొద్ది సమావేశాలు జరిగితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులను పిలిపించి మీకేం కావాలని అడగండి, మీకేం కావాలని అడగండి, మాకు సమైక్యవాదం కావాలి, మీకేం కావాలని అడగండి. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఇమ్మన్నారు. చిరంజీవి గారు హైదరాబాద్ రాజధాని పెట్టమన్నారు. కాదు, చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఫస్ట్ చెప్పారు. నాకు 2 కళ్ళే కానీ విభజిస్తే అని. ఆ తర్వాత మొత్తం గొడవ వచ్చేటప్పటికి ఉన్నారు కదా దిక్కుమాలిన చెత్త నీచమైన ఒక విధానాల పట్ల విధానం లేని ఒక పనికి మాలిన అతన్ని ఉద్యమ నాయకుడి కింద పెట్టిన ఒక దిక్కుమాలిన బ్యాచ్ నేను చెప్తున్నానండి. అందువల్ల ఉద్యమ నాయకత్వం నాతో మాత్రం మాట్లాడిన విషయాలు పేరు చెప్పడానికి కూడా అసహ్యం అండి చెప్తాను. ఆ రోజు లగడపాటి రాజగోపాల్ పేర్లు చెప్పొద్దండి, నాకు చెప్తాను. జగడపాటి గాలిగోపాల్ గారు పేరు అన్నారేంటి, లగడపాటి గౌరవనీయులు లగడపాటి గోపాల్ గారు ఎక్కడ కలుస్తారు అప్పుడు మీకు వ్యక్తిగతమైన ఏమంటే వ్యక్తిగతంగా అందరూ బాగానే ఉంటాం. కానీ ఆయన పెట్టిన గాయం ఉంది చూసారా, నేను పెప్పర్ స్ప్రే గాయం, ఆయన ఏదో ఆత్మరక్షణ కోసం మేము మద్దతు పలికిన మేము కారు 4 రోజు నుంచి ఢిల్లీలో 100,000 మంది స్టూడెంట్స్తో మేము కూర్చుంటే మా కారు డ్రైవర్ పంజాబీ అతను పార్లమెంట్ ఫస్ట్ టీవీలో వచ్చింది ఎక్స్ లేదంటో పార్లమెంట్లో అమలాకి ఆ విషవాయులు అని వచ్చింది మొట్టమొదట. క్యాయే ఆపకాదు మా మీద అన్నాడు. అరే మేము 20-30 రోజు నుంచి నాతో ప్రాణంగా ఉండి మా సమస్యలన్నీ మాకు ఇలా విడిపోతే ఎలాగని అనుకున్న మనిషే చేసుకొచ్చాయంటే అలాంటి వాళ్ళు నాయకులు ఉండి తెలంగాణలో రాజే అని ఒక అన్నాడు. సరే పర్సనల్ వాళ్ళు పక్కన పెట్టండి, ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు మినహా ఎంపీల దగ్గరికి మీరు బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు, ఏమన్నా మంచిగా ఉన్నామని. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు అందరూ అయిపోయి వాళ్ళ రాజకీయంతో అత్యధికులు ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారండి. నేను కూడా చెప్పనా, మీరు కేసీఆర్ గారు నేనైతే ఇచ్చా కదా రాష్ట్రం ఏం కావాలో గవర్నమెంట్ జీవోఎంకి ఇస్తే అంత ముందు కూడా ఇస్తే ఓ రోజు ఒక క్షణంలో నాకు రాజీవ్ శర్మ గారు ఫోన్ చేశారు. మన ఇద్దరం బయట కూర్చున్నాం, మీ మీద చాలా కోపం వచ్చింది నాకు. రాజ్భవన్ బయట కానీ ఇంటర్వ్యూ వీడియో ఉంది, అది మీరు అడిగిన ప్రశ్నలకి నా దగ్గర ఇవాళకి వీడియో ఉంది పంపిస్తాను ఎట్లా ఉంది కూడా ఇస్తాను. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు నాకు రాజీవ్ శర్మ గారు ఫోన్ చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ గారు చాలా సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టి మేనేజ్ చేశారని చెప్తారు, ఆయనకు కొత్తగా తీసుకున్నారు. మిస్టర్ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు మీతోనే ఈ రాష్ట్రంలో నెగోషియేషన్స్ ప్రారంభించబోతున్నారు, సంప్రదింపు 1,27,000 అప్లికేషన్ వచ్చినాయి, నాతోనే మీకు అవకాశం. అదేంటన్నా టైం లేదు కాదు మీకు తెలిసి. తర్వాత దుగ్గల్ గారు సెక్రటరీ కేంద్ర మిస్టర్ కేసీఆర్ ఆస్కడ్ ఎవరో వాళ్ళ అమ్మాయిని పచ్చిపెట్టమని, మీరు ఇచ్చిన రిపోర్ట్ అద్భుతంగా ఉంది, మీరు పరిష్కారాలు ఏం కావాలో కూడా చెప్పించారు, అందువల్ల మీతోనే మీరు చరిత్రలు ఉండిపోతారన్నారు. చరిత్రలు ఉండిపోతారంటే నేను ఆనందంగా మొట్టమొదటి ఈ దేశ చరిత్రలో ఆ శ్రీకృష్ణ కమిటీ నెగోషియేషన్స్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో పడిచారు, మీరు బయట నన్ను ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ ఏదో చేశారు నేను చెప్తాను. అంటే దాంట్లో క్వశ్చన్ చాలా కూడా ఆంధ్ర వాళ్ళతో నేను ఏం కావాలో రాయిచ్చాను కూడా మీ అందరికి చెప్పాను. విభజన అవ్వకూడదు, సమైక్యంగా ఉండాలని తెలుగు జాతికి నా అభిప్రాయం. నేను ఆంధ్ర ఇంకా కూడా చెప్తాను, నన్ను చేసినంత ట్రోలింగ్ ఈ దిక్కుమాల ఆంధ్రప్రదేశ్లో 2-3 రాజకీయ నాయకులు, నేను ఒక ఉదాత్తమైన ఆశయంతో కొండా లక్ష్మణబాబుజీ గారితో నేను కలిసి ప్రయాణం చేశాను. ఐ రెస్పెక్టెడ్ హిమ్ ఎ లాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ చరిత్రలో తెలంగాణ చరిత్రలో 69 నుంచి ఇప్పుడు వరకు చరిత్రలో తెలంగాణ ఆంధ్ర ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెడితే నేను జయశంకర్ గారితో మాట్లాడితే కోదండమ్మ గారితో జయశంకర్ గారు కూడా పిలిపించి రహస్యంగా మేము అంటే మొత్తం అందరిని పిలిచి సమావేశాలు పెట్టి అక్కడెక్కడ ఇంటలెక్చువల్స్ పెట్టి ఒక చరిత్ర మాకుంది. వాళ్ళ చరిత్రలో మీ మీడియా నన్ను తొక్కేసి ఉండొచ్చు. మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నది కూటమి, అది కూడా జిల్లాలో అందులో ఉప ప్రాంతాల వారిగా కూడా చెప్పగలుగుతాను. ఉమ్మడి జిల్లాల వారికి చెప్పండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అది ఉత్తరాంధ్ర 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లలో అందులో ట్రైబల్ సీట్లు అంటే ఈస్ట్ గోదావరిలో 1 సీటు కొరకు ట్రైబల్ సీట్లు 7 ఉన్నాయి. ట్రైబల్ సీట్లు అత్యధికం కనీసం 5 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంది. అరకులోయ ఎప్పటి నుంచో వైకాపా గెలుస్తుంది, గెలిచే అవకాశం ఉంది. ఎంపీ సీట్ కూడా ఇవాళ ఆ 34 సీట్లు 20 సీట్లు కనీసం కూటమికి వచ్చే అవకాశం కనపడుతుంది.
కోస్తాను ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈస్ట్ రెండు వెస్ట్ సెపరేట్గా గోదావరికి అటు ఇటు ఓకే. ఉంటుంది. గోదావరి ఇదో అటు. 34 సీట్లు ఉన్నాయి. చాలా క్లారిటీగా ఉంది. ఓకే, అది అందుకని ఆ 34 సీట్లలో అంటే మా జిల్లాలు ఓకే. మా ఈస్ట్ గోదావరి మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. అందువలన మా జిల్లాలో కూడా 25 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే పరిస్థితి కూటమికి. ఇంకెంతకన్నా వెళ్ళొచ్చు. రైట్, ఓకే. ఓ 2-3 సీట్లు అటు ఇటు అవ్వచ్చు. కృష్ణా గుంటూరులో 33 సీట్లు ఉన్నాయి. అంటే మీకు తెలుసు కదా కృష్ణా నదికి అటు ఇటు ఉంటాయి. అవును. ఈ కృష్ణా ఈ రెండింటిలో 33 సీట్లు 25 స్థానాలు తక్కువ కాకుండా ఈ 30 వచ్చిన ఆశ్చర్యపడాలి. 25 బేస్ మార్కు అటు ఇటు వచ్చే అవకాశం ఉంది. 25, 70 సీట్లు ఇక్కడ వచ్చేసింది. 70 తర్వాత నెల్లూరు అండ్ ప్రకాశం ఈ రెండు ఒక భాగంగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ప్రకాశం నెల్లూరు నుంచి కొంత భాగం తీల్చి ప్రకాశం జిల్లా పెట్టారు. నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రకాశం కూడా ఉన్నాయి. కర్నూలులో 3 కాన్స్టిట్యున్సీ గిద్దలూరు మార్కాపురం ఖమ్మం కలిపారు. గుంటూరు జిల్లాలో కొన్ని తీసుకుని పెట్టారు. అందువలన అందులో ఆ నెల్లూరు ప్రకాశం జిల్లాలోని 22 సీట్లో 12 స్థానాలు తక్కువ కాకుండా కూటమికి వచ్చే అవకాశం ఉంది. 82 స్థానాలు. రాయలసీమ ఎంటైర్లీ ఒక డిఫరెంట్ సెక్ట్గా ఉంది. మన మోడీ గారు వచ్చి 2 సార్లు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 20 సీట్లు పడిపోయిన గ్రాఫ్ టకేల్ మన 30 నుంచి 35కి పెరిగిపోయిన అవకాశం కనపడుతుంది. ఓకే. ఒక కర్నూలు జిల్లాలో హైయెస్ట్ స్థానాలు వచ్చేటట్టు ఉందండి. చెప్పాలంటే శ్రీశైలము ఆలగడ్డ కర్నూలు టౌను ఎమ్మిగనూరు మరియు బనగానపల్లి ఈ 5 సీట్లు మాత్రమే తెలుగుదేశం గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చినా రావచ్చండి, ఒక సీట్ అటు ఇటు. అందుకని కర్నూలు జిల్లాలో కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అక్కడ ఉత్తరాంధ్రలో విజయనగరం ఆధిపత్యం రావచ్చండి. కోస్తా జిల్లా ఒకే ఒక జిల్లా. అలాగే కడప జిల్లాలో ఆధిపత్యం వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి. దాంట్లో నేను సర్వేలు చేయలేదు, ఇప్పుడు సర్వేలు చెప్పకూడదు, అంచనాలు. ప్రభుత్వ ఏర్పాటుకి మ్యాజిక్ ఫిగర్ ఎంత? 88 అండి. 88. చంద్రబాబు నాయుడు బొటాబొటి మెజార్టీతో 82 స్థానాల్లో నేను లోయెస్ట్ చెప్తాను. 82 స్థానాల్లో కోస్తా జిల్లాలోని 80 నుంచి 85 స్థానాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ 17 నుంచి 22 స్థానాలు వచ్చే ఉంది. కానీ 100 నుంచి 105 స్థానాలు బిఫోర్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం నేను చేయమని మిత్రుని అడిగాను. చాలా మంది సెఫాలజిస్ట్ మిత్రుని అడిగాను. వాళ్ళు మిగతా ఇప్పుడు క్యాండిడేట్లు వాళ్ళు సెటిల్ చేసి, అందుకని అది కనుక సక్సెస్ అయితే 125 కూడా వెళ్ళిపోవచ్చండి. అదే 110 దాటి 105 120 వరకు గెలుస్తారు మీ అంచనా? 105 కూడా రావచ్చండి. కానీ నేను చెప్పాను ఇది అద్భుతం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అద్భుతం జరగవచ్చు అంటే జరిగే అవకాశం. 1978లో చెప్పలేము. 78లో ఇందిరాగాంధీ గారికి కాంగ్రెస్ గుర్తులేదు, ఆవుదోడ ఇవన్నీ లెక్కనుంటే ఆ చేయి గుర్తు ఎక్కడ తీసుకొచ్చారో మీ మీడియాలు లేవు, ఏమీ లేవు. టెపెల్మెంట్ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఎక్కడ, అనంతపురం ఎక్కడ చూద్దాం సార్. మొత్తానికి ప్రతిరోజు ఏదో గందరగోళం, ఎక్కడనో విధ్వంసం, నిన్న మొన్న ఈవీఎంల ధ్వంసం అని ఒకటి, కేసులు అన్న ఒకటి, రకరకాలు జరుగుతున్నాయి. అసలు ఇంత విధ్వంసం, ఇంత గందరగోళం ఏమిటి? అసలు ఎందుకు జరుగుతున్నది? ఏం జరుగుతున్నది అక్కడ ఏపీలో? అయోమయం అంతర్ధానం అని ఒక పాత డైలాగ్ ఒకటి ఉందండి. ఈ పరిస్థితిలోకి రాష్ట్రం నెట్టివేడిపోయింది రాజకీయ నాయకుల చేత, ముఖ్యమైన రాజకీయ నాయకుల చేత. అది దురదృష్టం. 2000 సంవత్సరాల నాటి ఆంధ్ర శాతవాహనుల చరిత్రలో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గౌతమ్ బుద్ధ శాస్త్రం కానీ ఆ తర్వాత కానీ ప్రస్తుతం విజయవాడ పక్కన అమరావతి రాజధానిగా ఉన్న కోటిలింగాలని, కరీంనగర్ పక్కన కోటిలింగాలు, ఈ 2 రాజధానులకు ఉండేవి. ఇక్కడి నుంచి కరవాలను చేపట్టి గుజరాత్ని జయించి తన సామ్రాజ్యాన్ని ఈవెన్ ప్రస్తుతం బొంబాయి కొలాబాలు కూడా పరిపాలించిన చరిత్ర ఉన్న అందరూ ఆంధ్రలోనే తెలంగాణ ఆంధ్ర ఏదైనా సరే ఆ చరిత్ర ఉన్న జాతి ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో కూడా పోరాట స్ఫూర్తి ఇంకా మిగిలి ఉంది. బట్టి విక్రమార్క గారు కానీ, రేవంత్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు, వీరభద్రం గారు ఎక్కడో చోట ఢిల్లీ పాదుషాల పదఘట్టంలో నలిగిపోకుండా తమ వాదనని వినిపిస్తూ ఉన్న పరిస్థితి ఒకే తెలుగు జాతిలో పుట్టిన బిడ్డల్లో ఒక దగ్గర ఉంటే, బానిసత్వంలో మగ్గిపోతూ ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న గుమా వ్యాపారుల పాదాల చెంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా తాకట్టు పెట్టబడితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరొకరిని బరపాల్సిన పరిస్థితుల్లో మెజారిటీ ప్రజానేకంగా ఉండిపోయిందంటే గుండెలో 2000 సంవత్సరాల గుండెలో బాధ కలుగుతుంది. అల్లూరు సీతారామరాజు స్ఫూర్తి, కొమరం భీమ్ స్ఫూర్తి, లేదంటే కుయ్యాల నరసింహరావు స్ఫూర్తి, కన్నెగంటి హనుమంతు స్ఫూర్తి, లేదంటే కనీసం ఆంధ్రకేసరి స్ఫూర్తి ఏమీ లేకుండా పోయిందంటే చాలా బాధగా ఉందండి. కానీ మీరు బహుశా 2-3 సార్లు ఫోన్ చేస్తే, ఒకసారి మీరు ఎక్కడో పార్వతీపురంలో ట్రైబల్ ఏరియాలో ఉన్నారు, ఒకసారి ఎక్కడో పోలవరం ముంపు ఏరియాలో ఉన్నారు, అనంతపురం చాలా తిరుగుతున్నారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఈ ప్రశ్నకు నాకు సమాధానం మీరు చెప్పలేదు, మళ్ళీ అడుగుతా నేను. ఆ గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల గురించి వాళ్ళ ఆలోచన ఏమిటి, ఏమనుకుంటున్నారు వాళ్ళు? అంటే బాగా పోలరైజేషన్ అయిపోయినాయండి పాలిటిక్స్. వ్యక్తిగత అంశాలు ఇప్పటిని సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే, గ్రామాల్లో కూడా, తండాల్లో కూడా, ఆదివాసీ తండాల గూడాల్లో కూడా అక్కడ ఏం జరుగుతుందంటే తమకు వచ్చే ప్రయోజనాల కోసం చూసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు.
స్వార్థం పరమావధి అయిపోయిన దాంట్లో ఎవరో కూడా అతిథులు కాదు, అందరూ ఒకే సమాజం, కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. అక్కడ ప్రాంతాల్లో మాత్రం తమకు వచ్చే పథకాలను చూసుకుని దాని మీద ఎక్కువ కేంద్రీకరించి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లోపాలు ఉన్నా సరే. అదే పోలవరంలో నిర్వాసితుల విషయంలో మాత్రం మేము పాదయాత్ర కూడా చేసాం, అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టాం, చాలా గట్టిగా నిలబడ్డాం. అక్కడ ఆందోళనతో ఉన్నారు, చాలా బాధాతప్తంతో ఉన్నారు. అనంతపురంలో రైతుల్లో శనక్కాయలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేని నిర్వేద పరిస్థితులు ఉన్నారు. అనేక విభిన్న కోణాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ ఒకటంటే ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ ఫెర్టైల్ రీజన్గా అనుకుంటాం. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు ఇక్కడ ప్రజలకి వేరే విధం ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో దాన్ని కులతత్వం వైపు నెట్టివేసిన రాజకీయ నాయకులను చూసి బయట ఉన్నాళ్ళు చాలా జాలి పడుతున్నారండి. ఇది కూడా ఒక కారణం. ట్రైబల్ ఏరియాస్లో అక్కడ క్యాండిడేట్ ఎవరో జాతాపు పెట్టారా, లేకపోతే వాల్మీకిని పెట్టారా, లేదా కొండరెడ్డిని పెట్టారా నేను చూశానండి. ఇది కూడా అక్కడ పరిగణనలోకి వెళ్ళిపోయిందంటే మీరు మామూలుగా అక్కడ కాపు, కమ్మ, రెడ్డి, వెల్మ, బ్రాహ్మణ ఈ ఇతర ఆధిపత్య వర్గాలు కానీ మాల, మాదిగ, లేత బోయ, యాదవ, గౌడ, పద్మశాలి, ముత్తరాసు, తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మొత్తం అంతా ఈ మనం అనుకుంటాం నెంబర్ ఆఫ్ సెటిబుల్ చేయని కాదు. అంటే అక్కడ సమాజంలోకి ఒక కులాన్ని ఒక భయంకరంగా చొప్పించి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా చేసిన వైనం రాజకీయ నాయకుల్లో కనపడుతుంది. మిగతా ప్రాంతాల్లో తమ ప్రాంత అస్తిత్వం కోసం లేదా మతం కూడా, ఇక్కడ మతం కూడా పెద్ద ఇది కాదండి, ఇవన్నీ వెళ్ళిపోయిన వైనం కనపడుతుంది. అది డబ్బు ప్రభావం కనపడుతుంది ఎన్నికల్లో. మనం ఏ పార్టీలో మాట్లాడట్లేదు, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నాం. అందువల్ల డబ్బు ప్రభావం కనపడుతుంది. స్థానికంగా ఆ రోజు ఇచ్చే తాయిలాలు అన్నవండి, ఆ రోజు ఇచ్చే ప్రయోజక సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రభావం కనపడుతుంది. ఇవి ప్రభావాలు ఉన్నాయి. ఓటు పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది. పర్సెంటేజ్ పెరగడం చాలా మంచిది, ఆహ్వానించదగ్గది. కానీ పెరిగిన పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉండవచ్చు? బహుశా దేశంలో అత్యధికం మొన్నటి వరకు అయింది. ఇవాళ నిన్న ఆఖరి ఫేజ్లో మాత్రం 62% మీరు చూశారు. లోయెస్ట్ అయింది మొత్తం 5 ఫేజ్లో. 49 స్థానం అంటే లోయెస్ట్ అది జరిగింది. ఇవాళ ఈ ఓటింగ్ పెరగడానికి దేశ స్థాయిలోనే మనం ఒక నిర్దిష్టమైన అంచనా తీసుకొస్తే 2-3 విషయాల వల్ల పెరుగుతుందండి. ఈ సబ్జెక్ట్ వరకు మనం తీసుకుంటే చాలామంది అడుగుతున్నారు ఓటు పెరగడానికి ఏంటి. ఇక్కడ కానీ ఎక్కడన్నా కానివ్వండి, హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, లేదా విశాఖపట్నంలో తక్కువ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది. దీనికి భావోద్వేగం పెంచడం కారణం ఉంది. స్థానిక పరిస్థితులు ఇప్పుడు సుభాష్ గీషింగ్ ఉండగా, లేదా మీరు చూశారు నల్గొండలో జల సాధన సమితి కానీ కొన్ని ఆ ఎమోషనల్ ఇష్యూస్ కొన్ని సెపరేట్గా జరుగుతాయి. ఎమోషనల్ ఇష్యూస్తో పాటు అక్కడ స్థానికంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ అనేది కొంత పురికల్పుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండింటికన్నా మించి ఏం జరిగిందో చెప్పనా మీకు? ఇది రేపొద్దున మిగతా ప్రాంతాలు కూడా వ్యాప్తి చెందొచ్చు. హుజురాబాద్ అని తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. ఓటుకి ఎంత ఇచ్చారో మీరు చూశారు. మునుగోడులో ఇచ్చారు, ఓటింగ్ శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట నేను చెప్తున్నానండి, ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కొన్ని చోట్ల దగ్గర నుంచి జనరల్ ఏరియాస్ బయట కూడా బెంచ్ మార్క్ 1000 రూపాయల, 1500, 2000, 3000 ఒక కుటుంబంలో ఉంటే దాదాపు 10,000-15,000 ముట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు బూత్ మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారంటే అని వార్తలు నేను చెప్పేది, మనం వెళ్ళి అక్కడ చూసింది కాదండి. ఈ కుటుంబంలో మధ్యాహ్నం 2 గంటలకి 2-3 సీట్లు పెట్టుకుని ఈ కుటుంబంలో ఆ 7 రాలేదు ఓటింగ్కి, పదండి వాళ్ళు డబ్బులు ఇచ్చాం, డబ్బులు అని ఏమనండి. ఇదండి పరిస్థితి. ఏమైతే అవుతుంది, వాళ్ళు డబ్బులని ఇవ్వనండి, ఓటని ఏమనండి. ఓటు వేసిన లోపలికి వెళ్ళి చూసుకునే హక్కు లేదు కదా ఎవరికైనా. మరి డబ్బులు తీసుకుని ఓటింగ్ రాకపోతే ఎలాగా అనే భావంలో ఇది కూడా ఓటింగ్ పెరగడానికి ఖచ్చితంగా. పైగా ఇంకోటి కూడా చెప్తున్నానండి, పూర్వం 20 రూపాయలు ఇచ్చినప్పుడు నేను చూశాను, చూడండి ఆ రోజుల్లో చూస్తే 20% ఇచ్చేవారు లెపరసీ కాలనీస్కి అక్కడక్కడ. తర్వాత జనం కూడా ఎక్కువ మంది తీసుకున్నారు కదా, 40 రూపాయలు, 50 రూపాయలు, 500 అయింది. పక్కన తీసుకుని మనకిందుకు 500 తీసుకుని పర్మిషన్కి ఇద్దామని ఒక మధ్యతరగతి మెంటాలిటీ కూడా బయలుదేరింది. మనం తప్పు అంటుకోవద్దా, తీసుకుని పక్కలకి ఇద్దాం. ఇస్తున్నాడు కదా ఆయన, ఫ్రీగా ఇస్తున్నాడు కదా, వాళ్ళు దొబ్బేశారు కదా అంటే అవినీతి వ్యవస్థీకృతం అవటాన్ని సమాజం యాక్సెప్ట్ చేసే స్థితికి వెళ్ళింది. చేయించారు, తీసుకెళ్లారండి. ఆ తర్వాత 1000 రూపాయలు దాటింది. 80% పెర్క్యులేషన్ అండి. మళ్ళీ నేను చెప్తున్నాను, అంటే సామాజిక చింతన ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు ఆలోచించుకోవాల్సింది. 1000, 1500, 2000, 6000 రేర్ చోట్ల. కానీ 1000, 1500, 2000, 3000 వరకు వెళ్ళింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల. ఏమవుతుంది, ఒక్కొక్కటి 15,000-20,000 వస్తూ ఉన్న సందర్భం కనపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఆకర్షణలు అవుతాం. అంటే పర్సంటేజ్ అండి, పెనిట్రేషన్ 70%, 80%. 2 లక్షల ఓట్లు ఉంటే మీకు 1,80,000 మందికి పంచిన రోజులు ఉన్నాయి. అంటే యాక్చువల్ 10,000 మంది, 20,000 మంది కనపడరు దాంట్లో లిస్టులో. చనిపోయాలని అంటే రాకస్థానంలో ఊళ్ళో వెళ్ళి ఉంటారు.
అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 89% కూడా ఓటింగ్ జరిగింది, 90%. అంటే ఏం జరుగుతుందంటే ఈ డబ్బులు ఎవరికి అనుకూలము? సరే మన దాంట్లోకి వద్దాం. ఇప్పుడు నేను జనరల్ పర్సెప్షన్ చెప్పాను. ఎవరికి అనుకూలం బహుశా అది? ఓటింగ్ శాతం పెరుగుతాం కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక సూచిక. రెండో సూచిక కాన్స్టిట్యున్సీ తేడా ఉంది. రెండో సూచిక డెఫినెట్గా ఈ డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళకు కూడా అనుకూలం ఉండే పరిస్థితి ఉంది. కానీ భావోద్వేగం ఎక్కువ ఉన్నప్పుడు అన్నింటికి కొట్టేస్తుంది, వేవ్ అంటారు కదా, వేవ్ కొట్టేస్తుంది. అందువల్ల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడు కుప్పం అనే కాన్స్టిట్యున్సీ ఉంది, చాలా మైన్యూట్గా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు పొంగునూరు నుంచి. ఆయన మైన్యూట్గా వర్కౌట్ చేసుకుని ఇవన్నీ చేయొచ్చు. కానీ స్వే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ముఖ్యమంత్రి అయిపోతున్నారనే స్వేలో వాళ్ళ దగ్గర తీసుకున్నా ఆయనకు అనుకూలంగా వెళ్ళే పరిస్థితి కనపడింది. అలాగే కళ్యాణ్ బాబు గారు ఉన్నారు పిఠాపురంలో, జనం 1,00,000 ఓట్లు ఉన్నారు. లేదండి, చాలా సీరియస్గా టఫ్ కాంపిటీషన్ జరిగింది. అక్కడ వత్సవాయి వర్మ గారిని 2014 ఇండిపెండెంట్గా 47 మెజార్టీ నెగ్గిన ఆయన అక్కడ లేకపోతే నిజంగా పోటీ చేస్తే ఆయన నెగ్గేవారు. అందుకే కళ్యాణ్ గారు అన్నీ తీసుకెళ్ళి మొత్తం మీ చేతులు పెడుతున్నా అదేం లేదని ఆయనకు అప్పచెప్పారు. అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా టఫ్ కాంపిటీషన్ అయింది. 5-10 వేలకు కూడా వచ్చేసింది టఫ్ కాంపిటీషన్. తర్వాత మళ్ళీ 30,000 మెజార్టీ నెగ్గొచ్చు అంటున్నారు. అక్కడ వీరు డబ్బులు పంచిపెట్టారని, అంటే మీరు ఇప్పుడు పొద్దున్న మళ్ళీ కమిషన్ అడుగుతారు, మీరు పంచిపెడితే చూపించండి, మీరు మిమ్మల్ని బాధ్యత చేస్తారు. నేను విన్నా చెప్పాను, చూసిందో లేదో తర్వాత సంగతి. మాటలు అనుకుంటున్నారు కాబట్టి మీరు అది విన్నాను. ఓకే, ఒకసారి చూసామనుకునేది కూడా మనకు తెలియదు కదా. చూస్తే 1,500 ఒక బ్యాచ్, 2,500 ఒక బ్యాచ్, మళ్ళీ 500 పెంచి ఒక బ్యాచ్. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారండి, డౌట్ లేదు. 99% అద్భుతం జరిగితే తప్ప ఇంకోటి కూడా మీరు చాలా సందర్భం నేరుగా సమాధానం చెప్పారు, చాలా కాదు కదా. ఇంకోటి కూడా రాజకీయాలు ఏదైనా సరే పొద్దున్న 75 నుంచి మాట్లాడుకుందాం మనం. ఆరుమూరు ఎట్లా ఉంది, ఏది అచ్చంపేట ఎట్లా జరిగింది, పాలకొల్లు ఎట్లా జరిగింది, మనందరికీ ప్రజలందరూ ఇవాళ కొత్త తరం యువకులు ఆ కేస్ స్టడీ అది అద్భుతం జరిగింది ఆ రోజు. మన తర్వాత మాట్లాడాలి. ఇవాళ అశోక్ గజపతిరాజు గారు కుటుంబం, పివిజి గజపతిరాజు, వాళ్ళ తాతగారు అలోక్ గజపతిరాజు గారు, వీళ్ళందరూ ఉన్న సందర్భంలో మొదటిసారి కోట్లోంచి, అది చంద్రబాబు గారు పంపించవచ్చు, కోట్లోంచి డబ్బులు బయటకు వచ్చింది. 1000 రూపాయల చొప్పున పంచారండి. నేను విజయనగరంలో మీటింగ్ పెట్టాను, నేను జన విజ్ఞాన వేదిక, మిగతా వాళ్ళందరూ. అవినీతి తొలిసారి కోట్ల నుంచి డబ్బులు బయటకు, కోట్లోంచి 1000 రూపాయలు పంచారని చెప్తాను. 1000 రూపాయలు అంటే అది తక్కువ అనుకున్నా సరే అది రావటమే అదృష్టంగా వచ్చింది. 96 ఏదండి కోట్ల నుంచి డబ్బులు బయటకు వచ్చింది ఇప్పుడండి, మొన్నసారా 2024లో మొదటిసారి డబ్బులు బయటకు వచ్చింది. ఆయన పంచే ఉద్దేశం లేదు, లోకల్ ఏదైనా పంచుకుంటారో కానీ జనరల్గా ఆయన చేస్తాను ఇవ్వరు, కానీ ఆయన కూడా పంచాల్సిన పరిస్థితులు వచ్చినాయి అని పేపర్లో చూసి కొన్ని విన్నారు మీరు? విన్నాను. ఆ ఊళ్ళోకి వెళ్ళాను. మేము రాష్ట్రం అంతా తిరిగి ఏం చెప్పాము, మీ మీడియా చేసిన దానికి మాత్రం నేను ఎప్పుడు క్షమించనని చెప్తాను. ఏం చేసింది మీడియా? మేము రాష్ట్రం అంతా ప్రతిసారి తిరుగుతున్నాం, నీతి నిజాయితీ నిబద్ధతలను ఓట్లు వేయండి, ఓటు హక్కు నించుకొని ఏ పార్టీ అని ఇండిపెండెంట్ పర్వాలని చెప్తున్నాం. 99% మీడియా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈసారి అయితే ఇంతకుముందు 90% పట్టించుకోలేదు. మనుషులు కూడా ఎక్కువ రెస్పాన్స్ జరగలేదు. ఎందుకని? భావోద్వేగాలు, ఎమోషన్స్ రెచ్చగొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్య స్థితి ఎన్నికల్లో జరిగిన ఎన్నికలని నేను భావిస్తున్నాను. అండర్లైన్ చేసుకోండి. ఎవరేం బాధపడినా ఐ డోంట్ కేర్. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ అక్కడ ఎన్నికలు ఒక విషయం ప్రాతిపదిక మీద జరగలేదు. ఒకటి శాడిస్ట్ అని మాట్లాడతాం, ఒకటి సైకో అని మాట్లాడతాం, ఒకటి 3 పెళ్ళాలని 4 పెళ్ళ నువ్వా. ఇదే విషయం మీద పేపర్ ఓపెన్ చేయండి మీరు. రైతుల సమస్య మీద జరిగిందా? ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే భావితరాలు బాగుపడతాయి లేకపోతే నాశనం అయిపోతాయని అందరూ చెప్పిన దాని మీద నడిచిందా? లేదా కేంద్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందనే దాన్ని నడిచిందా? ప్రాజెక్టుల మీద నడిచిందా? కాదు, దీని మీద నడిచింది. 2019 ఎన్నికలు అక్కడ విభజన హామీలు హోదా మీద నడిచింది. 2014 విభజిత రాష్ట్రం మీద జరిగింది. 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మహాకూటమి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం, హామీలు ఇవ్వటం, ఈయనేమో నేను 2 గంటల కరెంటు నేను చూసేయటం జరిగింది. 2004లో ఎలక్ట్రిసిటీ మీద వ్యతిరేక ఉద్యమం వచ్చింది. అప్పుడు ఒక మహాకూటమి వచ్చింది. ఒక ఎమోషనల్ ఇష్యూ మీద ఆ రోజు మొత్తం తెలుగుదేశం పోవడం జరిగింది. 1999లో వాజ్పేయి గారి ఇష్యూ మీద జరిగింది. పివి నరసింహరావు గారు సాధించిన దాని మీద 96 ఎన్నికలకు వెళ్తాం, 96 జరిగింది. అంతకుముందు 89లో మొత్తం దేశం మొత్తంగా తెలంగాణలో దేనికి జరిగింది? బాఫర్స్ కుంభకోణం మీద జరిగింది. విశ్వనాథ్ ప్రసాద్ మెట్టుకొచ్చారు. ఇవాళ చరిత్రలో గత 70 సంవత్సరాలతో 52 నుంచి వాళ్ళు తీసుకుని 73 సంవత్సరాల చరిత్రలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది. వ్యక్తిగత ఆవేశాలు, ఒకరినొకరు తిట్టుకునే దాని మీద జరిగింది. మొత్తం మెయిన్ ఇష్యూస్ ప్రజల శ్వాస నిశ్వాస లాంటి ప్రత్యేక హోదా విభజన హామీలు పక్కకు పోయి జరిగిన దౌర్భాగ్యపూరిత భావోద్వేగాలు రెచ్చగొట్టింది చేశారు. వ్యక్తిగత దోషాల మీద జరిగింది ఎన్నికలు. కొంచెం నిర్దిష్టత కొద్దాం మనం. ఓకే. గడిచిన 5 సంవత్సరాలుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన
స్కీమ్స్ ఉన్నాయి. ఎస్, విద్యకు సంబంధించింది, నగదు బదిలీకి, రెండు చాలా ప్రధానమైనవి. డైరెక్ట్ బెనిఫిట్ అండి. ఈ రెండు డైరెక్ట్ బెనిఫిట్స్ ఎంత మేరకు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన మిగతా విషయాల్లో చూసుకుంటేనండి, ఎక్సెప్ట్ దిస్ ఆయనకి 10% ఓట్లు కూడా రాకూడదు. ఈ రెండు మినహాయిస్తే క్లాస్ వారని సామాజిక పరంగా వెళ్ళటం వల్ల ఒకటి, రెండోది ఇది ఉండటం వల్ల ఆయనకు 40% ఓటు తక్కువ కాకుండా వస్తుందని అనేక మంది అంచనాలు ఉన్నాయి. ఈ రెండున్న కారణంగా ఇది డెఫినెట్గా ఆయన హామీలు నిలబెట్టుకుంటాం. ఆయనకి ఒక విశ్వసనీయత ఉందండి. రాజశేఖర రెడ్డి గారికి ఉంది, ఎన్టీ రామారావు గారు ఉన్నట్టే. ఒక మాట ఇస్తే మీరు తెలంగాణలో కేసీఆర్ గారితో కంపేర్ చేయొద్దు. 2 బెడ్రూమ్ హౌసెస్ అని ఆయన చెప్పి ఒక 5% ఆయన ఓడిపోవడానికి 3 కారణాలు ఎందుకు రెండు నేను తెలుగు కంపేర్ చేస్తాను. ఇక్కడ జరిగినప్పుడు అక్కడ 2 బెడ్రూమ్ అని చెప్పి 5%కి ఇవ్వటం, ఈ మిగతా వాళ్ళందరూ ఏదే మాకు యాంటీ అవ్వటం, దళిత బంధుని ఒక చోట ప్రవేశపెట్టి 10 లక్షలు, అది యాక్చువల్లీ అంత కూడా ఎవరు ఆశించలేదు. ఆ రోజు పెడతాం, మిగతా చోట ఫెయిల్ అయిపోవటం, ఈ అహంకారం, కాళేశ్వరం ప్లస్ ఈగోయిజం, మనిషిని కలవని ఈగోయిజం ఎలాగ దెబ్బ కొట్టిందో ఆంధ్రప్రదేశ్లో అయితే స్కీముల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్య నిషేధం లేదా సిపిఎస్ 1-2 ఆ హామీలు మినహాయించి సంక్షేమంలో ఏం చెప్పారో కొంచెం అటు ఇటు అన్ని పథకాలు అమలు చేశారు, ప్రతి ఇంటికి చేర్చారు. చాలామంది మీరు ఆ సంక్షేమ పథకం అనేది ఒక అర్థం మీకు చెప్తానండి. ఒక విషయంలో అయితే మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోం. మీకు కూడా పార్టీలు లేవు, నాకు పార్టీ లేవు. మా ఊళ్ళల్లోనండి చుట్టుపక్కల జీపీ ఒకటి ఉంటుంది, గ్రామ పంచాయతీ మీకు కూడా ఉంటుంది, చుట్టుపక్కల విలేజ్లు 4 ఉంటాయి, హ్యామ్లెట్స్. వాళ్ళు వచ్చి 1000 రూపాయలు 2019 జనవరి వరకు 1000 రూపాయలు ఉండేది పెన్షన్. వాళ్ళు ఉద్యోగులు వచ్చి 1,00,000 రూపాయలు జీతగాళ్ళు చాలామంది, అందరినీ కొంతమంది ఉద్యోగులు ఇప్పటిగా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ కుమ్మట కట్టుకుని రావాలి, పక్కెళ్ళి కూర్చోవాలి. ఇలా ముసలాళ్ళు, ముత్తకాళ్ళు, లేకపోతే వృద్ధులు, దివ్యాంగులు కూడా, వికలాంగులు కూడా వచ్చి దాని మీద వేయించుకుని ఆ డబ్బులు 1000 రూపాయలు ఇస్తూ ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన చైతన్యం, ఇవాళ తప్పో రేటు నాకు అనవసరం, ఆత్మగౌరవం ఎలా ఉందో తెలుసండి. ఇంటింటికి వెళ్ళి పొద్దున్న 7 గంటలకు 3000 ఇచ్చి మా జగన్ తిడతాడు, ఇది మార్కెటింగ్, జగన్ తెలిసిపోద్దు, మేము ఇవ్వకపోతే మమ్మల్ని తిడతాడు, ఇది మార్కెటింగ్ అనేది పక్కన పెడదాం. ఆ ఇంటికి ఇస్తే ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆత్మగౌరవం ఇస్తారండి. ఇది పట్టింది జనాలకి. మా ఇంటికి తీసుకొచ్చి చాలామంది అంటున్నారు పందేరం చేశారు. ఒక సామాన్యుడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ ఉండటం అనే దాన్ని టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనలో అనేక విధానాలని, ఏకపక్ష విధానాలని, అమరావతిలో మహిళల మీద జరిగిన దౌర్జన్యాలు ఇవన్నీ దుర్మార్గంగా చేశారు. దట్స్ ఎంటైర్లీ సెపరేట్ థింగ్. అందువలన ఈ సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఆయన్ని నిలబెడుతుంది. కానీ దీన్నే బాణంతో కొట్టాలని చెప్పి చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి, తెలుగుదేశం కూటమి కాదు, వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి కింద వచ్చిందండి. వాళ్ళు ఏం చేశారు, ఇది ఎంతమంది ఇస్తున్నాడు పథకం 5,000 అంటే వాలంటీర్లకి, ఆంధ్రప్రదేశ్ ఏమో శ్రీలంక అయిపోద్ది, బాగా ప్రచారం చేశారు, దేశం అంతా కూడా ప్రచారం చేశారు, వెనుజులా అయిపోతుంది అని ఒక ఆయన, గోన్ సంచులు మోసే ఉద్యోగం ఒక ఆయన, ఇది అమ్మాయిలు ట్రాఫికింగ్ చేస్తున్నారని ఇంకొక ఆయన, అలా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచలేదు ఈ హామీల్లో. వాళ్ళకి వీళ్ళు 100% జీతాలు ఇస్తారు అదే వ్యవస్థకి. ఇంకోటి చెప్తానండి, 4,000 రూపాయలు పెన్షన్, అది కూడా గత 3 నెలల నుంచి, అంటే ఏప్రిల్, మే, జూన్ కలిపి ఒకేసారి బోనస్. ఇది అఫీషియల్ లంచం అంటారు. అంటే 7,000 నేను అధికారంలోకి వచ్చింది, అది 7,000 డైరెక్ట్గా ఇచ్చేది 1,500, 2,000, 3,000 ఉంది ఇస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కి అదో అఫీషియల్ లంచం. ఆ దివ్యాంగులకి 9,000 రూపాయలు జూలై 1వ తారీఖున మీ అకౌంట్లో పడుతుంది. 9,000 అంటే పాత బాకీ 3,000, ఆ నెల 6,000, 9,000 రూపాయలు మీ చేతిలో పడుతుంది. అలాగే ఇంకా కోమార్టీస్ వాళ్ళ పెన్షన్ల బడ్జెట్ మీకు తెలుసా, యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టేట్. పైగా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల్లో నిండుగానే ఎస్సీ బీసీ మైనార్టీలకి 70-80% 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు. అవునండి, అది ఎస్సీ బీసీ మైనార్టీలకి పక్కన రాయలేదు, తర్వాత కండిషన్స్ అప్లై ఉంటుంది. కండిషన్ కానీ 50 ఏళ్ళు దాటితే ఇంకో విషయం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మెజారిటీ మైనార్టీ అందరు కలిపి మెజారిటీ వాళ్ళే అవుతారు. 80%, 75% ఇస్తున్నారు. 80% అది కూడా కాకుండా 18 ఏళ్ళు నిండిన మహిళకి, ప్రతి యువతికి, ఇది మీకు ఎంతన్నా ఉండే ఆస్తి, దాంట్లో కండిషన్ పెట్టలేదు, 1,500 పాకెట్ మనీ, నెలకు 1,500 ఇస్తూ ఉంటారు. 50 ఏళ్ళు వచ్చేంత వరకు, ఓసీలకు 59 ఏళ్ళు వచ్చేంత వరకు. ఇది కాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ బండ, ఇక్కడ 500 కాదండి, ఫ్రీ, 3 గ్యాస్ బండలు ఫ్రీ. దాంతో ఎమ్మెల్యేలు కొంతమంది బయలుదేరి, ఉత్తర భారతీయ జనతా కూటమి ఎమ్మెల్యేలు ఒక నెల, ఎందుకంటే చాలా గ్రామాల్లో మీకు తెలిసి ఉంటుందండి, ఊరు పల్లెలు, మీరు కరీంనగర్ దగ్గరికి వెళ్ళండి, ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, అక్కడ కుటుంబాలు వేరేని, పెద్ద కుటుంబం ప్రతి వాళ్ళకు గ్యాస్ బండ, మరి ఆ స్కీమ్ తక్కువ రావాలి కదా, అందుకని ఇలాగా. ఈ నేపథ్యంలో వాళ్ళకి 3 సిలిండర్లు 3 నెలలు వస్తుంది ఒక్కొక్కరికి.
ఇంకోటి కూడా ఎమ్మెల్యే ఇస్తా అన్నాడు కోస్తారు, అంటే 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, బస్సులు తెలంగాణలో పెట్టినట్టే బస్సులు ఫ్రీ మహిళలకి, అది జిల్లాల స్థాయి వరకు అని చెప్తున్నా. ఇవన్నీ ఇంకా చాలా స్కీములు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే వెళ్ళిపోతే రేపొద్దున ముళ్ళుని ముళ్ళుతోనే కోయాలని ఉత్తర భారతీయ జనతా చంద్రబాబు గారు ఈ స్కీమ్ పెట్టారు. బీజేపీ పక్కెళ్ళిపోయింది, నేను ఆ స్కీమ్లో లేను మద్దతు అన్నది. మళ్ళీ వెంటనే ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, జీవీఎల్ నరసింహ గారు వీళ్ళందరూ వచ్చి మాకు దానికి హామీలు అమలుపరచాల్సిన బాధ్యత మాకు లేదని పెద్ద నాటకం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాల చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ మీరు నరేంద్ర మోదీ, అక్కడ అమిత్ షా సభలు జరిగినాయి, వారు మాట్లాడిన అక్కడ అమరావతికి నిధులు ఇవ్వలేదు, ఆ విషయంలో క్లారిటీ లేదు, చంద్రబాబు నాయుడు తిట్టడం వల్ల ఆయనతో దోస్తాను చేయడం, బీజేపీతో కలవడం అనేది తెలుగుదేశానికి ప్లస్సా మైనసా ఏపీలో? భారతదేశానికి మైనస్, ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి నమ్మక ద్రోహం నైవంచం చేసినట్లే. ఎందుకంటానంటే మైనస్ కూడా ఒక విధంగా, ఎందుకంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలవకముందు వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ 120 స్థానాలు మినిమం నెగ్గే పరిస్థితి దగ్గర నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ అడుగుతుంది 150, 160 కూడా వెళ్ళిన ఆశ్చర్యపడే పరిస్థితి లేదు. అక్కడున్న ఎస్సీలు ఎలాంటి ఎమోషన్స్కి వెళ్ళారంటే అత్యధిక శాతం ఎస్సీలు క్రిస్టియన్ మత విశ్వాసాలను పాటించేవారు అక్కడ ఎక్కువ మంది. బయటకు అఫీషియల్గా 1.2% ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ నేను చెప్పాను 23 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఆంధ్రులు హైదరాబాద్లో కాదు గుంటూరు జిల్లాలో ఉన్నారు. చాలామందికి తెలియని సత్యం ఇది. చాలామంది నేనే మతం కానీ ఇవాళ చెప్తున్నానండి 27% నుంచి 28% క్రిస్టియన్ మత అవలంబికులు ఉన్నారని అంచనా. అన్ని కులాలు మోస్ట్లీ ఎస్సీస్, తర్వాత ఎస్టీస్, అలాగే బెస్తలో మిగతా వాళ్ళు. అలాగే 8% ముస్లిం పాపులేషన్ అక్కడ రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత అంటే జనాభా తగ్గలేదు, పాపులేషన్గా 8% ఉంది. ఇవన్నీ కండిషన్స్ గమనించుకుంటే మణిపూర్లో జరిగింది ఎమోషనల్ ఇష్యూ అయింది, ప్రదర్శన జరిగింది. అలాగే గౌరవ ప్రధాని గారు తెలుగు నాటుకు వచ్చి ముస్లిం రిజర్వేషన్లు తీస్తానే విషయం కూడా పెరిగింది. మోడీ గారితో కలవటం వల్ల టైపేల్మని 130, 140 గ్రాఫ్ 90కి పడిందండి. ఎందుకు కల్పించారో కూడా నాకు అర్థం కాదు. కేవలం తమ రక్షణ కోసం. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని, హేమంత్ గారిని ఎలా జైల్లో వేశారు చూశారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అంత పెద్ద వయసులో ఉన్నాయని వేధించి జైల్లో వేసేయటానికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పెద్దల యొక్క సహకారం లేకుండా జరిగిందంటే నమ్మటానికి చెవిలో క్యాలేజీ ఫ్లవర్లో క్యాబేజీ పూలు పెట్టుకున్న వాళ్ళు తప్ప ఎవరూ సిద్ధంగా లేరు. ఇది ఎలా ఉందంటే చెప్పమంటారు మీకు, ఒక కోడిని చాలా నోన్ ప్రోవర్ మీకు అది ప్రపంచం అంతా, కోడిని ఏకలు పిగిస్తే కిలకిలలు ఆడిపోతుంది. ఒక్కొక్క ఏక పీకేసి హింసబెట్టి అది తిరుగుతూ ఉంటుంది, తర్వాత గింజలు వేస్తే తిరగా అదే తిరుగుతుంది, కిక్కి తిరుగుతూ ఉంటుంది మీ కాలు చుట్టూ. ఇవాళ దుర్మార్గంగా ఒక రౌడీ మామూలు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్లో 0.5% ఓట్లు లేవండి బీజేపీకి. రిపీట్ చేస్తున్న 0.84 లాస్ట్ టైం వస్తే, ఆ తర్వాత వాళ్ళు నమ్మక ద్రోహం నైవంచం చేసి రూపాయి కూడా ఒక నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ చేశారని 0.5 కూడా లేదని అంచనాలు వస్తే, ఆ పార్టీ ఒక కూటమిలో 25% సీట్లు తీసుకుంటాం, ఎంపీ సీట్లు. ఎక్కడన్నా ప్రపంచంలో విన్నారా? మరి వీళ్ళు ఇవ్వడం ఎందుకు అట్లా? రౌడీ మామూలు, లేదంటే జైల్లోకి వెళ్ళిపోతారు, కేసులు ఉంటాయి, లేదంటే చీఫ్ సెక్రటరీ సహకరించరు, డీజీపీలు మార్చరు. నేను 2019లో జరిగినప్పుడు ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, బహిరంగంగా చెప్పాను. ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారని అతన్ని ఐవీఆర్ కృష్ణారావు గారు అందరూ వెనకమాల కూర్చొని అడ్డం పెట్టుకుని ఒక ముఖ్యమంత్రికి ఏం పవర్స్ ఉన్నాయని చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రే వెళ్ళి ఒక వాళ్ళ అధికారంలోనే సెక్రటరియట్లోనే నేల మీద కూర్చుని నాకు బాధపడుతున్నాను ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే రేపొద్దున మీకు కూడా ఆ పరిస్థితి నిజమా కాదా ఈ ఆరోపణలని అడిగాను నేను. బీజేపీ చేసినా ఇంకోళ్ళు చేసినా సుమన్ గారు చేసిన ఆరోపణలు వచ్చినాయి అనేకం. పరిస్థితి వస్తే రేపొద్దున ఇదే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఈ డీజీపీ గారిని వీళ్ళందరినీ మార్చుకుని బీజేపీ తన ఆట ఆడుకుంటుంది. ఎవరికి మెజార్టీ కావాలి. ఆ చంద్రబాబు నాయుడు గారితో కలవటానికి మోడీ గారి సుతరం ఇష్టం లేదని నా అభిప్రాయం. ఆయన బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఒకసారి టీవీ వేసుకొని చూడండి మీరు. అవునా? ఎస్, మరొకసారి వీడియో అందరూ కలిసి చూడండి. మొదటి మీటింగ్లో ఎలా జరిగింది, రెండో మీటింగ్ ఈయన పొగిడారు కానీ ఆయన ఏం మాట్లాడాడు ఈయన గురించి. ఎందుకంటే ఆయన వాళ్ళ మిస్సెస్ని కానీ మిగతా వాళ్ళని కానీ తిట్టడం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ అటాక్ చేశారు లాస్ట్ టైం. 2002 నవంబర్లో ఆయనకి అపాయింట్మెంట్ అడిగితే అద్వానీ గారు ఆఫీసులో కాకుండా అక్కడ ఎంపీలు ఉన్నారు, మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి. తర్వాత ఏపీ భవన్లోకి వచ్చి వెయిట్ చేసి కారులో ఎయిర్పోర్ట్ వరకు కూడా లోపలికి వివరిస్తానని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ. అవన్నీ పక్కన పెట్టిన హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తాననేది మాట జనరల్ పొలిటికల్, కానీ ఇది పర్సనల్. కలుస్తానంటే ఆడియన్స్ ఇవ్వడం అనేది పర్సనల్. నేను గట్టిగా వ్యతిరేకించిన కేసీఆర్ గారు నేను కలుస్తానంటే అపాయింట్మెంట్ వస్తుంది, నేను అడగలేదు, వేరే సంగతి అండి. వ్యతిరేకం వేరు, కనీసం మానవీయ విలువ లేరా అలాంటిది ఇష్టపడలేదు. కానీ అమిత్ షా గారు మొత్తం అక్కడ చక్రం తిప్పేది అమిత్ షా గారు, అదానీ గారండి. వీళ్ళందరినీ నడిపించేది అదానీ గారు అండి కంపెనీ అనుకోండి. వాళ్ళు రేపొద్దున కేంద్రంలో మనకు మైనస్ వచ్చే అవకాశం ఉంది లేని పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి. ఇక్కడ 25 ఏళ్ళు బానిస జాతులుగా మార్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళని పెట్టేసుకుంటే ఎలాగో ఒక ఆయన ఆల్రెడీ కేసులు ఉన్నాడు, చేతులు చికెన్ పెట్ట ఎక్కడ పోదాం.
ఎప్పుడు కావాలంటే అప్పుడు దస్తగిరి కేసు అని బయట తీసుకురావచ్చు. ఇంకోటి కేసు ఆల్రెడీ 40 ఏదో కేసులు ఉన్నాయి ఈడీలు బయట. ఇతనే ముదురు కేసు. ఈ ముదురు టెంక్ ఎవరు 96లోనే పెద్ద చక్రం తీసి తిప్పిన చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు. ప్రధానమంత్రిని చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. రాష్ట్రపతిని చేయడం ఆయనే చేశారంట ముఖ్య పాత్ర పోషించేది. సత్యం సత్యం సత్యం. లోక్సభలో తర్వాత అతిపెద్ద 30 మంది ఎంపీలు తీసుకుని ఒక పదవి కూడా మంత్రి పదవి తీసుకోకుండా ఎక్స్టెండ్ చేసి ఒక డిపెండబుల్ అలాగే నిలబడ్డాడు ఆయన. ఇవాళ అలాంటి వాళ్ళు ఉంచుకోవాలా. అందుకని ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా బీజేపీ కూడా ఎందుకు మద్దతు పలికిందంటే ఎన్టీ రామారావు గారు 1984లో ప్రధాన ప్రతిపక్షం. దాంట్లో ఒక మన చందుపట్ల జగ్గారెడ్డి గారు ఒక సీటు, బీజేపీకి వచ్చిన 2 సీట్లు. అమ్మేదోళ్ళు తెలుగు వాళ్ళు ఎంత 42 సీట్లే కాకుండా కర్ణాటకలో 6 సీట్లు, తమిళనాడులో 9 సీట్లు కలిగి ఉన్నారు వీళ్ళు. తమిళనాడు నుంచి వెంకటపతి గారు మంత్రి అయ్యాడు. మన ఎవరో నెపోలియన్ రెడ్డి గారు ఆయన మంత్రి అయ్యాడు. కర్ణాటక నుంచి తెలుగు వాళ్ళండి అనేక మంది మంత్రులు అవుతున్నారు. ఈయన ముత్యంవారు గారు నాగ్పూర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ మినిస్టర్ ఉన్నారు కదా, అంటే మహారాష్ట్ర నుంచి మంత్రులు అయ్యారు. అక్కడి నుంచి ఉన్నారు. ఎక్కడ ఛత్తీస్గఢ్ నుంచి మంత్రులు అయ్యారు. అమ్మ వీళ్ళు ఏదో చాలా డేంజర్ క్యాండిడేట్లు అని. ఇవాళ ఏంటి రంజిత్ రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు, మీరు చేవేళ్ళ ఎంపీగా ఉన్నారు. మిథున్ రెడ్డి గారిని, రామ్మోహన్ నాయుడు గారిని అడగండి. తెలుగు జాతి ప్రతిష్ట ఢిల్లీ నడిబదలు ఎలా తాకట్టు పెట్టుబడిందో అర్థమవుతుంది. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే వాళ్ళ చేతులు వాళ్ళు పెట్టుకున్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అందరినీ చేతిలో పెట్టుకుని ఆడిస్తూ ఉన్నారు. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే ఈ వ్యవస్థ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్స్ వల్ల. ఒకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం గేమ్ చేంజర్ అండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది నాకు. చెప్తాను, జిల్లాల వారికి కూడా చెప్తాను ఎందుకు వచ్చిందంటే లాస్ట్ మీట్లో అప్పటికే కొంత వీళ్ళిద్దరూ కొంచెం ఆధిపత్యంలో వస్తారనే భావన ఉన్నా సరే జనాలు తెలియదు ఏంటంటే తెలియని బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. క్లాస్ వార్ అని మొదలుపెట్టారు ఆయన. అది ఒక సామాజిక వర్గాలు కూడా చెప్తాను మీకు. మౌలికమైన తేడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి. అలాంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎప్పటి నుంచో తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి సరిగ్గా ఎలక్షన్ ముందు ఇచ్చారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరపర చింపేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూములు లాక్కుంటారు ఇలాగా, అది నీతి ఆయోగ్ ఇచ్చింది. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. న్యాయవాదులు గత 6 నెలలు 5 నెలలుగా రాత్రి మూడు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళి మద్దతు ప్రకటించాం. ఏ పార్టీ గట్టిగా మాట్లాడలేదు. అలాంటిది టెక్కిన చంద్రబాబు గారు విరాసంతో చింపేశారు. చింపేసి దీన్ని రద్దు చేస్తాను అనగానే మొత్తం న్యాయవాదులతో సహా అందరూ కూడా ప్రజలు కూడా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నాడు ఆయన. ఇదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. రాజపత్రం ఉండాల్సిన ఈ పాలకుడు శాశ్వతమైన గాంధీ మహాత్ముడే బొమ్మ వేసుకోలేదు. మన రాజపత్రాలు మీ దాంట్లో మీ పత్రాలు ల్యాండ్ పత్రాలు ఆయన ఎందుకు ఉంటుందండి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తుండాలి. ఎంబలం ఉండకుండా ఆయన బొమ్మ ఏంటి? ఈయన బొమ్మ ఎంబలమా? ఆయన అడిగారు మా మిత్రుడు ఆయన ఫోన్ చేసి, ఏంటి జగన్ గారు ఎలా చేసుకుని, లేదన్నా అది ఎవరో ఎక్కడ ఏమంటారు బొమ్మ ఎక్కడొకటి వేయండి అన్నా. నేను నిజంగా ఇంత ఎంపాడు. కానీ అది మొత్తం గేమ్ చేంజర్ అండి. అంటే మీ ఉద్దేశం నాకు కొంచెం క్లారిటీ కావాలి. ఎస్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు రాబోతున్నాయి 2 స్కీమ్స్ వల్ల, ఆత్మగౌరవం పెరిగిందని మీరు 40% ఉంది, కానీ గెలిచే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అనాలి. మీరే అన్నారు. ఎస్, ఆత్మగౌరవం అనేది అల్టిమేట్ డైలాగ్ సామాన్యుల్లో. ఎస్, అదే సామాన్యులు ఎవరు? 80% సామాన్యులు కాదు. బెనిఫిషియర్స్ ఎవరున్నారంటే 80 లక్షల కుటుంబం బెనిఫిషియర్స్ ఎవరున్నారంటే దాంట్లో సామాన్యులు ఉన్న మిగతా 45-50 లోపాళ్ళు ఉన్నారు. చూసారా? ఈ ముళ్ళుతో కొయ్యారు. అది ముందు చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వాళ్ళకి డబుల్ ఇస్తానంటున్నారు. ఓకే. అంటే మీ ఉద్దేశం కూటమి గెలుస్తుంది. కూటమి నా ఉద్దేశం ప్రకారం అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఒకటి, పిఠాపురంలో అద్భుతం జరిగితే తప్ప పవన్ ఓడిపోడు. ఒకటి, అద్భుతం జరిగితే తప్ప చంద్రబాబు నాయుడు ఓడిపోడు. జగన్ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, ఈయన గెలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. దాంట్లో డౌటే లేదండి. వాళ్ళు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ కాన్స్టిట్యున్సీలో కలుమూసి గెలుస్తారు. కూటమి అధికారంలోకి వస్తుంది. కూటమి చెప్తున్న 99% కూటమి వస్తుంది. అధికారంలోకి వచ్చే లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకో అండర్లైన్ ఒకటే ఒక ఓవర్ రైడింగ్ అద్భుతం ఎలా జరుగుతుందంటే, మీరు కూడా ఒక విజిట్ చేయండి. గ్రామాల్లో పక్కన పెట్టి పట్టణాల్లో 60-70% మంది భయంకరమైన వ్యతిరేకత ఉంది. అంటే వోకల్ సెక్షన్స్లో కూడా ఉంది. కానీ గ్రామాల్లో మహిళలు మాత్రం ఓటింగ్ ఆయన బ్యాంక్ చేసింది. గ్రామాల్లో మహిళలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3 విషయాలు జనం పడిపోతారండి. ఒకటి హీరో వర్షిప్, ఎమోషనల్, అది ప్రాంతీయవాదం. రెండోది జాలి, సింపతి, పాపం నాయన పోయిండు, జైలు వేసిండు, ఇవన్నీ కూడా. మూడో విషయం ఏంటంటే
తనకు న్యాయం చేసిన తనకు పదవి ఇచ్చిన వాడికి తిరిగి ఏదో కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలనేది మీ ఊళ్ళల్లో మీ గల్లీల్లో గ్రామాల్లో మీకు ఎలా ఉన్నా అడగండి, అక్కడ అనుకున్నాడు ఎవరన్నా అడగండి, ఎవరన్నా అది అంటారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో స్థానిక నేతృత్వంలో అధికారం రాబోతుంది. అందులో డౌట్ లేదు. అద్భుతం జరిగితే తప్ప జరగొచ్చేమో నాకు తెలియదండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఓట్లు సీట్లు కూడా చెప్తాను. అదే మీరు ఆంధ్రప్రదేశ్లో పట్టణాలు అంటే 173 నియోజకవర్గాలు, 175లో 50 పట్టణాలు ఉన్నాయి, దాదాపు ముఖ్యమైన పట్టణాలు. ఎంత లేదన్నా సరే ఒక్కొక్క నియోజకవర్గ కేంద్రం టౌనే ఒక మోస్తారు. మున్సిపాలిటీ ఉంటుంది కదా కనీసం, లేదా సరే 50 అనుకుందాం. మేజర్ పంచాయతీలు కాకుండా 50 పట్టణాలు ఉన్నాయి, ప్లస్ 50 పట్టణాలు ఉన్నాయి. ఎట్లాగో అమరావతి పెద్దదే కదా, కృష్ణా అమరావతి చాలా చిన్నదండి, మొత్తం పాపులేషన్ అంతా తీసుకున్నా కూడా 20,000 అనుకుందాం. 50 పట్టణాలలో 50 నియోజకవర్గాలే కదా. అవును, 50 నియోజకవర్గాలు, 50 నియోజకవర్గాలు సాలిడ్గా చంద్రబాబు నాయుడుకి అనుకుందాం. 80%, 35-40 నియోజకవర్గాలు విజయం సాధిస్తారు కళ్ళు మూసుకుని. అంటే మీరు ఏ తర్వాత ఏం చెప్పినా సరే ఆత్మగౌరవం అని చెప్తున్న దానికంటే దాన్ని మించిన ప్రయోగం చంద్రబాబు నాయుడు చేసినందువల్ల కూటమి అధికారంలోకి రాబోతున్నది అని మీకు వచ్చాను. కానీ ఎందుకో నాకు అనిపించిందంటే, మేబీ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. జగన్మోహన్ రెడ్డి ఫలితాల తర్వాత ఒక 1 or 2 days గ్యాప్ చాలా విశ్వాసంతో ఆయన మీడియా ముందుకు వచ్చి మనం ప్రభంజనం సృష్టించబోతున్నాము, దేశం అంతా మనకి చూస్తున్నాడు. 150 ఎవరికి చెప్పాలి? ఐపాక్ టీం మీకు చెప్పాలి. మాకు రిపోర్ట్స్ ప్రకారం మనం విశ్వాసం ఈ 4 చెప్తున్నాడు. సర్వే చేసిన టీంని పిలిపించి మనం 150 గెలుస్తున్నామని ఈయన చెప్తున్నారండి. చెప్పాల్సింది ఎవరు? మొత్తం చేసి మేమే కదా పొలిటికల్ మేమే చేసాం సార్, మనం 150 గెలుస్తున్నాం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఆయన చెప్పినాక ఆయన చెప్పిన కాదు, ఈయనకి చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్ అండి, లెవెల్స్. చంద్రబాబు నాయుడు గారు 2019లో తన ఓటమి చెందుతున్నా అన్న విషయం 90% తెలుసు ఆయనకి. ప్రజల్లో క్యాడర్లో నింపడానికి ఆత్మవిశ్వాసం 120 అన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. అంగన్వాడీ వర్కర్స్ విషయంలో నేను కానీ జైడి లక్ష్మణ్ గారు కానీ అందరం మంత్రులతో కానీ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాం. పాపం వాళ్ళ గురించి 1000 రూపాయలన్నా పెంచండి. తర్వాత ఆయన అన్నారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అన్నారు, బొత్స సత్యనారాయణ గారితో కూడా మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. అది 1000 రూపాయలు అయితే మాకు అఢాగ్గా పెంచండి, మిగతాది మీ తర్వాత పెంచుతారు, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ పెంచుతారని హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న. ఆ 1000 రూపాయలు అయితే మా డిస్కషన్లో ఉందని లోపలికి కింద జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట. అది పెంచేదేంది? నేను జూలైలో వస్తున్నా కదా, మందే కదా ప్రభుత్వం, 3000 పెంచుతాను నేను అవసరమైతే. అంటే ఎవరు పెడితే వాళ్ళు ధర్నా చేసి ఇచ్చేస్తామా? ఆయన ఇవాళ కూడా మొన్న ఒక పెద్ద మనిషి చేస్తారు, ఆయన వెళ్ళి 113 సీట్లు వస్తున్నాయని 15వ తారీఖు ఉదయం మాట్లాడారంట జగన్మోహన్ రెడ్డి గారి ముందు. 14 ఉదయం 15. 115 వస్తే మా నాన్న చెప్పినట్టు ఆయన ఏమన్నాడు, రాజశేఖర్ 2009లో ప్యాస్ మార్కులు వేసారా 150 వచ్చింది అన్నాడు. మనకని ప్యాస్ మార్కులు ఆయనే గెలిచినట్టు కదా చంద్రబాబు అని కంపెనీ. 130 తక్కువ రాదు రాసి పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన నమ్ముతున్నాడు. ఆయన ఎక్కువ కేసీఆర్ గారు కలపపోయినా కొడుకులు అల్లుళ్ళు మిగతా వాళ్ళు ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఎస్పెషల్లీ హరీష్ రావు గారు డెప్త్ వెళ్ళిపోతాడు, గ్రామ రూట్స్లో సంబంధాలు ఉన్నాయి. హరీష్ రావు గారు పరిమితం అయిపోయాడు, అధికారాలు మొత్తం కేంద్రీకరించుకుని జనాల నుంచి కొంచెం దూరం అయినా సరే కాన్సన్ట్రేషన్. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు పరిస్థితి లేదండి, దయచేసి గమనించండి. ఈయన తర్వాత సెకండ్ది మనిషే లేరు అసలు మాట్లాడటానికి. ఎన్నికల టైంలో నగర్లో రోజా గారు మీ అందరికీ తెలిసిన ఆవిడ తన నియోజకవర్గంలో ఉన్న వైకాపా వాళ్ళతో పోరాటంతో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఆవిడ పేరు నాని గారు, కొంచెం ఆర్టికులేట్ చేసే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన వాళ్ళ అబ్బాయి ఎన్నికలు ఉన్నారు. కొడాలి నాని గారు పేకల దాకా ఎన్నికల్లో మునిగిపోయి ఉన్నారు. సంబరాల రాంబాబు గారు మీకు ఆ సమీకరణ టైంలో తెలుసు, అదే అంబటి రాంబాబు ఆయనే చెప్పాడు. ఎస్ నేనే సంబరాల రాంబాబు తప్పేంటి అన్నారు, కానీ నేను మాట్లాడుతున్నా. ఆయన అక్కడ కన్నా లక్ష్మణ్ గారు మునిగిపోయి ఉన్నారు. మాట్లాడే వ్యక్తి లేడు. ఈయన శక్తి మొత్తం అంతా కేంద్రీకరణ అయిపోయి ఉంది. ఆయనకి తెలిసే ఎక్సెప్ట్ ఐపాక్ తప్ప ఇంకోటి లేదు. ఆయనకి చిన్నప్పటి నుంచి అంబికా దర్బార్ బత్ అంటే ఇష్టం లేదంట. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్ అని మీకు ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు నడిచేది. అందుకని ఈయన ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కాదు, నేను ఎన్టీ రామారావు గారు కూడా ఉంది ప్రజల దేవాలయం, నేను రైట్గా ఉంది. ఈ అంబికా దర్బార్ బత్తిని ఎత్తేసారు ఆయన. అంటే అంబికా కృష్ణ గారి మీద కోపం కాదులేండి, తీసేసి నేను నా ప్రజలు డైరెక్ట్ బెనిఫిషియర్స్ మధ్యలో వాలంటీర్ కింద ఉంటాడు అంతే. అనుసంధానం అవసరం లేదు. ఇవాళ నేను అక్కడ ఒక సభ పెట్టాము, మేము అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్లస్ వీళ్ళు ఉన్నారు,
ఎవరు సర్పంచులు 70% మంది వైకాపా వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. అన్న మీ అందరం ఇలా అన్యాయం జరుగుతుంది, మీ అందరం ఎగ్నెస్ట్ మీ పార్టీ కదా, ఏముందన్న మా దగ్గర మేము వెళ్ళి గెంచుకుని ఇంత ఖర్చు పెట్టుకుని కండవాలేసి కూర్చుంటే వచ్చేపోయేవాడు కూడా మా దగ్గర రావట్లేదు. పూర్వం క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలని వచ్చేవాడు, ఇంకోటి ఇప్పించండి అని అంటే నేను ఎంఆర్ఓకి చెప్తానని వాడిని. ఇప్పుడేమో అంతా వాలంటీర్లు చేసేస్తున్నారు. బ్రహ్మాండమైన సేవలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దేశం చూడాల్సింది. దుర్మార్గాలు జరిగినాయి జగన్ గారి పాలనలో, అదే మాట్లాడుకుందాం. ఇవాళ 400 సేవలు, నేను గిరిజన ప్రాంతాలకు వెళ్తేనంటే గ్రామ సచివాలయాలు 400 రకాల సేవలు, కొంతకి 300 రకాలన్నా వాళ్ళు తీసుకెళ్ళి సచివాలయ సిబ్బంది, గ్రామ సచివాలయాలు ఖచ్చితంగా సర్పంచులకు అధికారులు వాళ్ళు వేరే సంగతి. కొత్త వ్యవస్థ దేశంలోనే. నేను డెఫినెట్గా ఒక వాలంటీర్స్ అనేది నేను చెప్పిన గ్రామ సచివాలయాలు, ఒక 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 మహిళా పోలీసు లాంటి ఒక ఆవిడ, లేదంటే గ్రామంలో అగ్రికల్చర్ ఇన్ఫార్మ్ చేసే ఒక వ్యవస్థ, ఇలాగా అనేక సచివాలయాలు, బ్రహ్మాండ సచివాలయాలు కడుతున్నారు. ఈ వ్యవస్థలో గ్రామాల్లో వాలంటీర్లు అంత వ్యవస్థ అవసరం లేదంటే నాకు అనవసరం. కానీ ఇది మీ ఇంటికి తీసుకొచ్చి ఇవాళ నేను చెప్తున్నాను రండి. మీరు అన్నారు అచ్చంపేట వెళ్తే, అచ్చంపేట కదా అమరాబాద్ కదా, నేను మేమందరం కలిసాం ఎక్కడో అడవుల్లో బోరంపూర్ చేరు అవతల. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను, కాళ్ళు చూసేసి బాగులు వస్తున్నాయని అడవుల్లోకి పెంటల్లోకి వెళ్ళిపోయాను లోపలికి. మనం వెళ్తే అక్కడ వాడు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి నరక యాత్ర పడతాడండి. అమరావతి రావడానికి 3 బస్సులు మారాలి. అలాంటిది వాళ్ళ వాలంటీర్ అక్కడికి వెళ్ళి ప్రతి 50 మందికి వాలంటీర్ ఇంటికి వెళ్ళి నీకేం సర్టిఫికేట్ కావాలి, నీకేం కావాలి ఇంటికి ఇస్తుంటే జనం అర్థం. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ అథారిటేటివ్ బిహేవియర్. చూద్దాం సార్. మొత్తానికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.